ఈ ప్రధానంగా ఈ 3 కారణాలు కనపడుతున్నాయి సార్. కేకే గారు 2019 ఎన్నికల్లో మీరు వైసీపీకి అనుకూలంగా మీ సర్వే ఇచ్చారు. దాదాపుగా 151 ఇచ్చినట్టున్నారు. అంటే ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ అంతే, ఎలక్షన్స్ అయిపోయి అప్పుడు ముందు 135 దాటుతున్నాం, తర్వాత అయిపోయాక అది 150 టచ్ చేస్తున్నా చెప్పగలిగాం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు. ఇప్పుడు నిజంగానే ఆ రోజున జరిగిన రిజల్ట్ ఏదైతే కరెక్ట్ అయిందో ఈ రోజున ఇప్పుడు మీరు చెప్తున్న రిజల్ట్ 161 సీట్లు అంటే తెలుగుదేశం పార్టీకి 144 స్థానాల్లో పోటీ చేస్తే 133 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. ఇక జనసేనకు సంబంధించి 21 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తే 21 స్థానాలు గెలుస్తుందని చెప్తున్నారు. వైనాట్ 21 అనుకుంటున్నారని. వైనాట్ 21. ఓకే, బీజేపీకి సంబంధించి 10 స్థానాల్లో పోటీ చేస్తే 7 నిజంగా వాళ్ళు కూడా ఊహించారో తెలియదు కానీ 7 స్థానాల్లో మీరు విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అంటే దాదాపుగా గత ప్రభుత్వం 151 స్థానాలు అదే రికార్డు అనుకుంటే 161 స్థానాలు రికార్డు అంటున్నారు. ఏ బేస్తో చెప్పగలుగుతున్నారు అసలు? అంటే ఒకటి సార్, మనం మీరు చెప్పిన నెంబర్ ఫైనల్గా మాకు వస్తుంది, అది లాస్ట్లో నెంబర్ని బట్టి ఇవన్నీ చెప్పలేదు మేము. ఇనిషియల్గా ఏంటి, మనం ఒక్కొక్క నియోజకవర్గం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒక పార్లమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు చేసుకుంటాం. లేదా ఒక ఎమ్మెల్యే మీరు ఆర్డర్ ఇచ్చారు నాకు విలేజ్ లెవెల్ చేసి పెట్టిన కేక్ అని, మీ దగ్గర మనీ తీసుకొని మీకు సర్వే చేస్తూ సో ఆ మనీనే కొంచెం చుట్టుపక్కల కూడా ఇన్వెస్ట్ చేసి అక్కడ తక్కువ శాంపుల్స్ తీసుకునే ట్రై చేస్తుంటాం. రేపు పొద్దున ఇంకో ఆర్డర్ వస్తే ఆల్రెడీ మన దగ్గర ఒక శాంపుల్ విధానం ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకో ప్యాటర్న్ ఎక్స్టెండ్ చేస్తాం. ప్రధానంగా మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఏంటంటే సార్, మేము లేయర్స్ ఏ సర్వే కంపెనీ చేయనటువంటి లేయర్స్ ఏంటంటే ఇనిషియల్గా బేసిక్ శాంపుల్ మాత్రం కేకే సర్వే తీసుకుంటుంది. సెకండ్ లెవెల్ ఏంటంటే మనకు డేటాను బట్టి అనలైజ్ చేసి ఎలా ఉందని ఎమోషనల్ బాండింగ్ని నెంబర్స్గా కన్వర్ట్, ఇది పూర్తిగా సిస్టమే ఉంటుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ బేస్డ్ మీద వర్క్ చేసుకుంటాం. ఫస్ట్ది ఏంటంటే శాంప్లింగ్స్. మూడో లేయర్ ఏంటంటే స్లీపర్ సెల్స్. అంటే ఇంత 170 నియోజకవర్గాలు మనం ఇంతకుముందు విగరస్గా చేసాం కాబట్టి రోడ్గా ఒక కిరాణా కొట్టతను కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేదా లోకల్గా విలేజ్లో నుండి పట్టుండి పందాలు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు ఒక 40 మంది దాకా మన చేతిలో కంట్రోల్గా ఉన్నారు సార్. అంటే వాళ్ళు అందరూ డబ్బులు ఇచ్చి చేయించే వాళ్ళు కాదు, వాళ్ళకి మనకు విలేజ్ వారిగా డేటా ఇవ్వగలుగుతారు అనమాట. అంటే వాళ్ళకి కుదిరినన్ని మండలంలో ఈ విలేజ్లో ఇలా ఉందండి, ఈ విలేజ్లో ఇలా ఉందని, ప్లస్ మన అవుట్ సోర్సింగ్ ఇచ్చిన డేటా, ఈ 4 లేయర్స్ కన్సాలిడేట్ చేసి ఒకటి చెప్తాం. దీనిప్పటికి కూడా కొన్ని టైట్ ఫైట్లు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఎక్కువ మంది మిస్ అయిపోయింది సార్. 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఇచ్చారంటారు. మరి ఎక్కువ మంది అబ్జర్వ్ చేసేలేదు. 14 2 భాగాలుగా డివైడ్ చేసి ఈ 6 నియోజకవర్గాలు కాన్ఫిడెంట్గా కన్ఫామ్గా గెలుస్తాయి. ఈ 8 మటుకు చాలా టైట్ ఫైట్లు ఉన్నాయి. 14లో ఈ 8 టైట్ ఫైట్లు చాలా ఫేవరబుల్గా వైఎస్ఆర్సీపీకి వేస్తున్నాం. స్టిల్ దాంట్లో సర్వేపల్లి ఉంది, ఆత్మకూరు ఉంది, ఇంకా వేరే నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా మేము ఎడ్జ్ టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ వేస్తున్నాం అని చెప్తున్నాం. ఈ 14 గెలిచినప్పటికీ రేపొద్దున 2-3 నియోజకవర్గాలు యాడవచ్చు. మీరు చెప్పినట్టు 95% యాక్యురసీకి మేము ఇప్పుడు డౌట్ లేదు. మేము కోరుకునేది 100% వైనాట్ 21 అనుకున్నప్పుడు మేము వైనాట్ 100% రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు కదా సార్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అన్నది ఏంటంటే దాదాపు 151 స్థానాల్లో ఉన్న ఒక ప్రభుత్వం వైనాట్ 175 అని ఒక నినాదంతో ముందుకు వచ్చి మీరు చెప్తున్న సర్వేలో 14 స్థానాలకి పరిమితం అవుతుందంటే అంటే మీరు ఎన్ని శాంపిల్స్ సేకరించారు, ఏ ధైర్యంతో చెప్తున్నారనే ప్రశ్న వస్తుంది. అడగదు సార్, అది రావట్లేదు. బట్ రిజల్ట్ ఏంటంటే సార్, ఇంత డ్రాస్టిక్ అంటే 35% స్టిల్ విత్ వైఎస్ఆర్సీపీ, మినిమం 35% ఓట్ బ్యాంకింగ్. ఇక్కడ ఏంటంటే సార్, మన ఓట్ బ్యాంకింగ్ బట్టి నెంబర్ ఆఫ్ సీట్లు ఉండవు కదా సార్. 170 నియోజకవర్గాలు 30% మంది ఎమ్మెల్యేలు ఓట్లు వస్తే 30% మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి, అలాంటి ప్యాటర్న్ కాదు కదా మంది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ బట్టి వెళ్ళరు కదా. సో టోటల్గా పర్సంటేజ్ ఉంది, కానీ ఒక 15% అపోజిషను ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూటమి కట్టడం కావచ్చు, మిగతా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఇది కూడా నేను ఇస్తున్నానని చెప్పి 1%, అది రోడ్లు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకత కావచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూసే ప్రిపరేషన్ చూసేవాళ్ళు, నోటిఫికేషన్ పడింది కావచ్చు, లేదా గంజా ఇష్యూస్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ కావచ్చు, లేదా ఓవరాల్గా మనకు కడపలో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదా వైజాగ్లో జరిగినటువంటి ఇక్కడ అసెంబ్లీ అదే మనకు హెడ్ క్వార్టర్స్ ఏమంటుంది దాన్ని అక్కడ లేకపోవడం కావచ్చు, లేదా కృష్ణా జిల్లాలో అక్కడ రాజధాని దాన్ని ఉన్న ఇష్యూస్ కావచ్చు, అమరావతి ఇష్యూస్ కావచ్చు. ఇందా చెప్పినట్టు వైజాగ్లో రాజధాని అక్కడికి వస్తుందని పీపుల్ కనెక్ట్ కాలేదు ఇంకా ఓవరాల్గా. సో ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద ఓవరాల్గా పర్సెంటేజ్ తగ్గుతూ అది 15% డిఫరెన్స్ వచ్చిందంటే వస్తుంది అంతే. ఓవరాల్గా 35% స్టిల్ విత్, బట్ అది మీకు సీట్లలో కనపడదు. 14% అంటే 14% 10% గెలిపింది కదా, 35% పైన వచ్చేదానికి ఆస్కారం ఉంది. పోనీ 35% కనపడలేదు, ఎందుకంటే సీట్లు ఆ విధంగా ఉండవు కాబట్టి. చిన్న పర్సెంటేజ్ చాలా సీట్లు పోతుంది. అటువంటిది లాస్ట్ టైం 10% డిఫరెన్స్ సార్, మీకు అంతే కదా. 10% డిఫరెన్స్లో మీకు 23 గెలిపింది. మరి 15% డిఫరెన్స్ అంటే ఆలోచించుకోండి. మీకు సింపుల్ లెక్క సార్. 10 మంది ఏమి వద్దు సార్ మీకు, ఈ సర్వేలు శాంపుల్సింగ్ ఇవి కూడా వద్దు, పక్కన పెట్టండి. మీకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మీరేం రిపోర్ట్లు సేల్ చేయరు కదా మా అలాగే విలేజ్ వారిగా. మీకు 10 మంది వెళ్ళారనుకోండి ఓట్లు వేయడానికి, మీరు రఫ్గా అంచిన 6 మంది కూటమి వైపు, 4 మంది వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళారనుకోండి. అప్పుడు మీరు ఎంత డిఫరెన్స్ వస్తుందంటే దాదాపు మీరు 20కి పడిపోతారు వైఎస్ఆర్సీపీ. మేము 10 అంటే సాధారణంగా కేకే గారు చాలా వరకు సర్వేలు